సరే, ఇప్పుడు 12 అయింది. వెంటనే నెక్స్ట్ మన ప్రజెంటేషన్ అనేటువంటిది కేసెస్ ట్రీటెడ్ బై మాస్టర్ ఈకే అనేటువంటిది ఒంగోలు నుంచి మన మారుతి వరప్రసాద్ గారు. ఈయన కూడా రెగ్యులర్గా ఈ గ్రూప్ స్టడీలో ఉన్నటువంటి మెంబరే. అంటే ఇక్కడ ఈసారి ప్రజెంటేషన్ అనేటువంటిది ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు అంటే హడావిడిగా సెలెక్ట్ చేశారు కదా, హడావిడిగా సెలెక్ట్ చేయలేదు. అదేంటంటే రెగ్యులర్గా బుజ్జి గారు చెప్పినటువంటి విధానంలో గ్రూప్ స్టడీ అనేటువంటిది అందరూ కలిసి బుజ్జి గారి దగ్గర గ్రూప్ స్టడీలో అటెండ్ అయినటువంటి వాళ్ళు, తర్వాత బుజ్జి గారితో పాటు డిస్పెన్సరీ బుజ్జి గారు చూసినప్పుడు అటెండ్ అయినటువంటి వాళ్ళు, ఫ్రీ డిస్పెన్సరీస్లో అక్కడ కూడాను అందరూ కలిసి ఈ గ్రూప్ వర్క్ చేస్తున్నారు, గ్రూప్లో అటెండ్ అవుతున్నారు, ఈ కేస్ స్టడీ ఇవి చేస్తున్నారు. కాబట్టి కేస్ స్టడీ అనేటువంటిది ఇది ఎలా చేయాలి, అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి కేస్ షీట్స్, బుజ్జి గారు ఇచ్చిన కేస్ షీట్స్, ఇలాగా వాటిని బట్టి కేస్ స్టడీ అనేటువంటిది ఎలా చేసి ఎలా మనం ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాలనేటువంటిది అలా కొంతమంది సెలెక్ట్ చేశాను. అంటే బుజ్జి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇంకా మేము చాలామంది ఉన్నాం కదా అంటే తప్పకుండా అందరినీ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇది మనం ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే అంటే బుజ్జి గారి దగ్గర నేర్చుకునేటువంటిది ఆ టైప్ ఆఫ్ కేస్ స్టడీ అనేటువంటి కంటిన్యూ చేస్తూ ఒక ఎఫర్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు కాబట్టి దీంట్లో ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా బుజ్జి గారు ఇచ్చినటువంటి లైన్లో మేము స్టడీ చేస్తాం, మాస్టర్ గారు ఈకే గారు ఇచ్చినటువంటి లైన్లో స్టడీ చేస్తాం, దీంట్లో జాయిన్ వస్తే తప్పకుండా ఇదేమీ లిమిటెడ్ కాదు, చేయొచ్చు. అప్పుడు ఈ కేస్ స్టడీస్ అందరూ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఆ గ్రూప్ స్టడీ అనేటువంటిది అందరూ షేర్ చేసుకుంటూ ఎలా బుజ్జి గారు అప్పుడు చెప్పారు అనేటువంటి దాన్ని అందరూ, ఎందుకంటే డైరెక్ట్గా ఆయన దగ్గర కూడా నేర్చుకున్నారు కదా ఉండి కొన్నాళ్ళు, అందుకని ఈ వైపు అటెన్షన్ అనేటువంటిది పెట్టి నేర్చుకుందాం అనే ఇంక్లినేషన్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇందులోకి రావచ్చు. అంటే బుజ్జి గారు ఇచ్చినవి, మాస్టర్ గారు ఇచ్చినవి కూలంకషంగా మాకు అన్నీ వచ్చేసాయి, ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం 100% నేర్చేసుకున్నాం, కాబట్టి ఇప్పుడు కొత్తవి బయట నుంచి నేర్చుకుంటాం అనుకుంటే వాళ్ళ సంగతి సరే, కానీ ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు ఇంకా ఇచ్చిన డైమెన్షన్స్ అన్నీ నేర్చుకోవడానికి చాలా కొన్ని సంవత్సరాలు కృషి పడుతుంది. అందుకని ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ముందు ఈ మోడల్గా టేకప్ చేశాం ఈ ప్రజెంటేషన్. అందుకని నెక్స్ట్ ప్రజెంటేషను మారుతి వరప్రసాద్ గారు ఒంగోలు నుంచి, ఒంగోలు డిస్పెన్సరీ. ఈ ఒంగోలు డిస్పెన్సరీ కూడా మాస్టర్ ఈకే గారు స్వయంగా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి డిస్పెన్సరీస్ ఒంగోలులో కూడాను మాస్టర్ గారు చూసి, ఈ మారుతి వరప్రసాద్ గారు కూడా మాస్టర్ గారి క్లాసులు అటెండ్ అయ్యారు, బుజ్జి గారి క్లాసులు అటెండ్ అయ్యారు. తర్వాత చాలా సంవత్సరాలు నేను ఆయన కలిసి మా డిస్పెన్సరీ టూర్లో ఒంగోలు డిస్పెన్సరీలో మేము ట్రీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ గ్రూప్ వర్క్లో ఆయన కూడా ఇప్పుడు ఈ శ్రీదేవి గారు, మన్మోహన్ గారు, తర్వాత తారకేశ్వర లాగా ఈ గ్రూప్ వర్క్లో ఆయన కూడా మెంబర్గా జాయిన్ అయ్యి స్టడీస్ చేస్తున్నారు రెగ్యులర్గాను. అందుకని ఇప్పుడు ఆయన ప్రజెంట్ చేస్తారు. మారుతి గారు స్టార్ట్ చేయండి. మారుతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్. వాసుదేవ. పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనో జాతం ధన్వంతరి సమం ప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. అనంతకృష్ణ గారి పాదపద్మాలకు నమస్కరించి నేను కేసెస్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. నాకు ఇచ్చిన కేసెస్లో మొట్టమొదటిది 143 కేసు. యాక్చువల్గా ఈ మాస్టర్ ఈకే గారు ట్రీట్ చేసినటువంటి కేసెస్ మొత్తం
ఒక 150, 250 ఉన్నాయి. ఈ 250 కేసులు అక్టోబరు, నవంబరు 80లో శ్రీశైలంలో మాస్టర్ గారు ట్రీట్ చేసిన కేసులే. అనుకోకుండా ఈ మాస్టర్ గారు శ్రీశైలం డిస్పెన్సరీ కండక్ట్ చేసినప్పుడు ఫిజికల్ గా ఉన్న వాళ్ళల్లో 2 రోజులు నేనున్నాను, అనంతకృష్ణ గారు పూర్తిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఈ కేసెస్ ట్రీట్ చేసినప్పుడు మాస్టర్ గారు ప్రత్యక్షంగా ఉన్నది మేమిద్దరమే. ఈ కేసెస్ లో 143 అనేటువంటి కేసు, ఏ లేడీ ఏజ్డ్ అబౌట్ 35 years came to our dispensary with the following complaints. She was suffering from pain from back to feet. It aggravates on standing. She also had pain in calf muscles and below the knees, only on the left side. It was there since 1 year. 4 years ago, underwent tubectomy. She had 7 children. Menses was regular. She gets pain in lumbar region during menses. Appetite was good. Bowels were regular. Since 1 year, she was passing hard stool. Sleep was also good. Gets dreams of dead persons as if talking with them. She startles in sleep. She gets headache at left brow. Cracks in soles. Sweat was more in palm and feet. Erectations and sometimes burning sensation in the eyes. On 5th of November 1980, Master E.K. prescribed Argentum nitricum 1 mg, 1 dose. ఈ కేసులో మనకి అర్జెంటమ్ నైట్రికం ఇచ్చారనగానే మనకి అర్జెంటమ్ నైట్రికం సిమ్టమ్స్ ఏవి కనిపించినట్టుగా ఉంటాయి. జనరల్గా అర్జెంటమ్ నైట్రికం అనగానే ఏదో స్వీట్స్ క్రేవింగో, ఎగ్జామినేషన్ టెన్షనో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు డయేరియా రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ కేసులో మనకి అర్జెంటమ్ నైట్రికంకి మనం ఫెమిలియర్గా తెలిసిన సిమ్టమ్స్ ఏమి ఉండవు. కానీ మనం జాగ్రత్తగా క్యాంటీన్ చదువుకున్నట్టయితే ఈ కేసులో చాలా సిమ్టమ్స్ అర్జెంటమ్ నైట్రికంకి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ నంబర్ 5లో స్లీప్ వాజ్ ఆల్సో గుడ్. గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పర్సన్స్ యాజ్ ఇఫ్ టాకింగ్ విత్ దెమ్. షీ స్టార్టిల్స్ ఇన్ స్లీప్ అని ఒక సిమ్టమ్ ఉన్నది. ఈ సిమ్టమ్ ని కెంట్ ఏమంటారంటే డ్రీమ్స్ ఆఫ్ డిపార్టెడ్ ఫ్రెండ్స్, డ్రీమ్స్ ఆఫ్ విషెస్ అండ్ వైలెంట్ థింగ్స్, వేకెన్స్ ఇన్ ఎక్సైట్మెంట్ అండ్ విత్ స్టార్ట్లింగ్ అని చెప్పి కెంట్ మెడికల్ ఇచ్చున్నారు. అది మనకి ఎగ్జాక్ట్ గా ఈ 5th పాయింట్ లో ఉన్నటువంటి డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పర్సన్స్ అనేటువంటి దానికి, స్టార్టిల్స్ ఇన్ స్లీప్ అనేటువంటి దానికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ 4th పాయింట్ లో షీ గెట్స్ పెయిన్ ఇన్ లుంబార్ రీజియన్ డ్యూరింగ్ మెన్సెస్ అనే ఒక పాయింట్ ఉన్నది. మనకి కెంట్ గారు ఏం చెప్తారంటే ది అగ్రవేషన్ ఎట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అండ్ ది సిమ్టమ్స్ ఆర్ లైక్లీ టు బి ఎట్ ది వర్స్ట్ ఎట్ దిస్ టైమ్. పెయిన్ ఇన్ ది లుంబార్ రీజియన్ డ్యూరింగ్ మెన్సెస్ అనేటువంటి సిమ్టమ్స్ కెంట్ గారు ఇచ్చున్నారు. అందువల్ల ఈ సిమ్టమ్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతున్నది. నెక్స్ట్, మనకి తెలిసిన కార్బోవేజ్, చైనా, లైకోపోడియం కాకుండా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్లాట్యులెంట్ రెమెడీస్ లో అర్జెంటమ్ నైట్రికం కూడా ఒకటి. ఇక్కడ 8th పాయింట్ లో చూసినట్టయితే ఎరెక్టేషన్స్ అండ్ సమ్ టైమ్స్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ది ఐస్ అనేటువంటి సిమ్టమ్ లో ఈ ఎరెక్టేషన్స్ అనేటువంటిది ఈ అర్జెంటమ్ నైట్రికంలో చాలా ప్రామినెంట్ సిమ్టము. దాన్ని కెంట్ గారు ఏం చెప్తారంటే ఫ్రీక్వెంట్ ఎరెక్టేషన్స్ డు నాట్ ఆల్వేస్ రిలీవ్ అనే సిమ్టమ్ ఇచ్చి ఉన్నారు. అందువల్ల యాంటీ ఫ్లాట్యులెంట్ రెమెడీగా ఈ అర్జెంటమ్ నైట్రికము ఎగ్జాక్ట్ గా సూట్ అవుతున్నది. తర్వాత ఈ కేసులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పేషెంట్ 35 years, ఆవిడకి 7 పిల్లలు. 7 పిల్లలు పుట్టిన తర్వాత 4 సంవత్సరాల క్రితం ఆవిడ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నది. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు పాయింట్ నంబర్ 2లో 2nd part లో చూసినట్టయితే ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయినాయి.
సో అంటే ఈవిడికి ఈ ఇండైజెషన్ కానీ ఈ డిఫరెంట్ పెయిన్స్ కానీ ఇలాంటి సిమ్టమ్స్, హెడేక్ కానీ ఇవన్నీ ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ 7 పిల్లలు పుట్టిన తర్వాత ట్యూబెక్టమీ చేసుకున్న తర్వాత డెవలప్ అయినవి కాబట్టి మాస్టర్ గారు ఈ నర్వస్ సిమ్టమ్స్, ఇండైజెషను వీటన్నిటి మీద ఆలోచించి అర్జెంటమ్ నైట్రికం 1 డోస్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాసుదేవ్. ఈ కేసులో మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మనకి మామూలుగా కనబడినటువంటి సిమ్టమ్స్ కానీ కెంట్లో క్లియర్ కట్గా ఇచ్చినటువంటి సిమ్టమ్స్ మరి ఇందులో ఈ కేసులో కనబడతాయి. మనం రాసినటువంటిది అది ఎరెక్టేషన్స్ ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్ కట్. అందుకని కెంట్ మాస్టర్ గారు ఎందుకంటే కెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని మనం మిస్ కెంట్గా ఫాలో అయితే ఎలా మిస్ అవ్వకుండా మనం దానిలో ఉంటాం అనేటువంటిది. ఆ పర్టికులర్ కేసు అర్జున్ నైట్రికం వచ్చిన తర్వాత ఆవిడకి చాలా తగ్గాయి. ఎందుకంటే తర్వాత నేను ఫాలో అప్ ట్రీట్మెంట్ చేశాం కాబట్టి తెలుసు నాకు. అందుకని ఆ డోస్ వేసిన తర్వాత చాలా కాలం దాకా అసలు ఆవిడకి ఏమి ఇబ్బంది లేదు. కంటిన్యూ చేయండి. వాసుదేవ. Case number 139. A lady aged about 30 years came to our dispensary with the following complaints. Since 3 months, she was suffering from leukorrhea, numbness and drawing type of pain in limbs. Menstrual discharge was profuse in one time and scanty at another time. It was blackish in color. Sleep was not good. She could not sleep more than 1 hour. Since after her husband's death, this problem started. She had 2 children. One child expired. There was heaviness in the chest and dyspnea while walking. Usually gets anger and beats children and later repents. She gets severe headache as if balls may fail down. Eyeballs may fall down. Palpitation in rainy season, and she could not bear heat of sun in summer. She coughs more at night. After coughing expectorates. Daily she was getting fever, which starts at 5 p.m. and lasts till 10 p.m. Early morning gets chills. She daily works in dam, weighs stones and sand. On 4th of November 1980, Master E.K. prescribed opium 200 1 dose. ఈ కేసులో మనకు ఓపియం అనగానే ఏదో వేరే సిమ్టమ్స్, ఫియర్ ఇలాంటి గుర్తొస్తాయి. కానీ ఓపియంలో రిమోట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫియరే కాకుండా ఒక పర్సన్కి ఒక సడన్ షాక్ డ్యూ టు ఎనీథింగ్ మెంటల్గా వచ్చినప్పుడు వచ్చేటువంటి బైఫర్కేషన్స్కి, రిజల్ట్స్కి ఓపియం అనేటువంటిది మంచి మందు అనేటువంటిది మనకి ఈ కేసులో తెలుస్తున్నది. ఇక్కడ మనకి ఒక పాయింట్ చూసినట్టయితే 3rd పాయింట్లో her husband, since after her husband's death, this problem started అని ఉంది. అంటే హస్బెండ్ చనిపోయాడు. 4th పాయింట్లో ఒక చైల్డ్ ఎక్స్పైర్డ్, 1 చైల్డ్ ఎక్స్పైర్డ్ ఉన్నది. కాబట్టి హస్బెండ్ చనిపోవటం, చైల్డ్ చనిపోవటం అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈవిడికి ఫస్ట్ నెమ్మదిగా 1 by 1 సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, నర్వస్ సిమ్టమ్స్. అందులో ఫస్ట్ సిమ్టమ్ స్లీప్ వాజ్ నాట్ గుడ్. షీ కుడ్ నాట్ స్లీప్ మోర్ దాన్ 1 hour అనేటువంటి ఒక సిమ్టమ్ డెవలప్ అయింది. ఇది ఓపియంలో కెంట్ గారు చెప్తారు. ఆవిడికి చాలా సెన్సిటివ్గా ఉండే బ్రెయిన్, చిన్న చిన్న శబ్దాలకు కూడా మెలకు వచ్చేస్తుంది, నిద్ర అనేటువంటిది పట్టదనేటువంటిది ఓపియం యొక్క కీనోట్. దాన్ని బేస్ చేసుకొని ఇంకా మిగతా సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయినాయి. అంటే ఈ ల్యూకోరియా ఒకటి, నంబ్నెస్ అండ్ డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లిమ్స్ ఒకటి, మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ ఒక్కోసారి ప్రొఫ్యూజ్గా ఉండటం, ఒక్కోసారి స్కాంటీగా ఉండటం, బ్లాకిష్ కలర్లో ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. తర్వాత ఒక్కోసారి హెవీనెస్ ఇన్ చెస్ట్, డిస్నియా వైల్ వాకింగ్, ఇలాంటి వీక్నెస్ సంబంధించిన సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. తర్వాత ఇద్దరు చనిపోవటం వల్ల ఫియర్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో 6th పాయింట్లో ఉన్నది. యూజువలీ షీ గెట్స్ యాంగర్ అండ్ బీట్స్ చిల్డ్రన్ అండ్ లేటర్ రిపెంట్స్.
ఏం తోచని పరిస్థితుల్లో పిల్లవనన్ని కొట్టడం, తర్వాత మళ్ళీ ఫీల్ అవటం ఇలాంటివి జరుగుతుంది. అంటే ఆవిడ చాలా నర్వస్గా తయారైంది అనమాట. దానివల్ల ఆవిడకి హెడేక్, ఐబాల్స్ పెయిన్ఫుల్ గా ఉండటం ఇట్లా ఉండేవి. తర్వాత రైనీ సీజన్ లో దడ వచ్చేది. ఈ సమ్మర్ లో సన్ హీట్ ఏమాత్రం భరించలేకపోవడం ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ప్రొఫెషనల్ గా షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ డ్యామ్, కూలీ పని చేసుకునేటువంటి 30 ఏళ్ల ఆవిడ అవటంతో ఆవిడ రాళ్ళు ఇసుక మోసుకొని కూలి పని చేసి భర్త లేని నేపథ్యంలో పిల్లల్ని పోషించుకునేటువంటి ఫ్యామిలీ కాబట్టి ఆవిడకి రాత్రిపూట దగ్గు వచ్చేది, 9th పాయింట్లో ఉన్నది, ఫ్లమ్ వచ్చేది. తర్వాత రోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఫీవర్ వచ్చేది. అంటే మనకేం తెలుస్తుందంటే ఆ డ్యామ్ దగ్గర పనిచేయటం, కూలీ పని చేయటం, ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయి ఉండటం వల్ల ఈ ఫిజికల్ లేబర్ వల్ల గ్రాడ్యువల్లీ ఆవిడ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ట్యూబర్కులర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అని మనకి ఈ 5 PM నుంచి 10 PM వరకు ఫీవర్ రావడం అనేటువంటిది ఇండికేట్ చేస్తున్నది. అందువల్ల మాస్టర్ గారు ఏం చేశారంటే ముందు ఆవిడ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయింది బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హస్బెండ్ అండ్ చైల్డ్ కాబట్టి దానివల్ల ఆవిడ కలిగినటువంటి మెంటల్ షాక్ నుంచి ఆవిడని బయటపడేసి నెమ్మదిగా హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఓపియం 200 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాసుదేవ అదే ఇక్కడ కాజేషన్ అనేటువంటి దానికి అది చాలా స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈ సిమ్టమ్స్ మిగతావి అన్నీ కూడా మనం తయారు చేసుకుని కేస్ షీట్ అన్ని తయారు చేసి అన్ని మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ కాజేషన్ అనేటువంటి దాని కనుక మిస్ అయ్యామంటే మనం ఎగ్జాక్ట్గా సిమిలారిటీ ఉన్నటువంటి డ్రగ్ని సెలెక్ట్ చేసి మనం వేసినా కూడా అది హోల్డ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కాజేషన్కి ఇంపార్టెన్స్ మనం ఇవ్వకపోవడం. అందుకని ఇలాంటి కేసుల్లో చూడండి మనకి ఇప్పుడు ఆ కాజేషన్ అనేటువంటి దానికి మాస్టర్ గారు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ అది కట్ అవ్వకపోతే మిగతా మన సిమిలారిటీ సిమ్టమ్స్తో మనం మెడిసిన్స్ వేసినా కూడా అది ఆ కేసులో ప్రోగ్రెస్ కనిపించదు. అది కారణం. అందుకని ఓపియం అనేటువంటిది మనకు మామూలుగా చూడంగానే ఓపియం కేసు అనిపించదు అసలు, కానీ ఆ స్ట్రాంగ్ కాజేషన్ అనేటువంటిది దాన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు ఇచ్చారు. అది సంగతి. వాసుదేవ తర్వాత కేసు నెంబర్ 27 ఓన్లీ 6 పాయింట్స్ ఉంటాయి దీంట్లో మాస్టర్ గారు ట్యూబర్కులర్ 50 M ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేది ఊరికే సూపర్ఫిషియల్ గా చూస్తే అర్థం కాదు అసలు. ఏ మ్యాన్ ఏజ్డ్ అబౌట్ 20 years came to our dispensary with the following complaints. He was not going regularly to duty from the past 6 months. He takes leave for 20 days in a month. He was saying that I don't know when I take leave. She sleeps in graveyard. He walks in sleep and returns after waking up. He had pain in the chest, which aggravates in the morning and ameliorates in the evening. Since 1 year, he was getting pain in hands and legs. At the age of 10 years, he suffered from paralysis of right hand and left leg. On 1st November 1980, Marsh UK prescribed ట్యూబర్కులర్ 50 M 1 dose. ఇది మాస్టర్ గారు ఇందాక చెప్పారు చూడండి. ఈ కేసు చదివినట్టయితే జనరల్ గా మనకి ట్యూబర్కులర్ సజెస్ట్ కాదు, కానీ మాస్టర్ గారు ఒక పేషెంట్ చూడంగానే స్కానింగ్ లాగా చేస్తారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి సిమ్టమ్స్ నేను అనుకోవటం మొదటి 2 symptoms కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే అతను రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళడు, 6 months కూడా డ్యూటీకి రెగ్యులర్ గా వెళ్ళడు. అంటే చాలా మోస్ట్ ఇండిసిప్లిన్డ్, ఫికిల్ మైండెడ్, నిశ్చల ఒక కాన్స్టాంట్ గా ఒక డ్యూటీ చేసేటువంటి డ్యూటీ మైండెడ్ పర్సన్ కాదు. అతను ఎప్పుడు లీవ్ తీసుకుంటాడో అతనికే తెలియదు. అందువల్ల ఈ ఫికిల్ మైండ్ మీద, తర్వాత డివోషన్ టు డ్యూటీ అనేటువంటిది లేకపోవటం, అదే కాకుండా అతనికి 10 సంవత్సరాల వయసులో రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పెరాలసిస్ వచ్చింది. ఈ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ మీద అతని యొక్క ఈ కాస్మోపాలిటన్ ఆర్ ఇర్రెగ్యులర్ ఆర్ ఇండిసిప్లిన్డ్ పర్సన్ అనేటువంటి దాని మీద బేస్ అయ్యి మాస్టర్ గారు ట్యూబర్కులర్ 50 M అనేటువంటి డోసు ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ్ ఈ కేసులో
మాస్టర్ గారు పేషెంట్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చూశారు. చేశారు. అది ఏంటంటే ముందు జనరేషన్స్ నుంచి అతనికి స్ట్రాంగ్ ఇన్హెరిటెన్స్, ట్యూబర్కులర్ మయాజం అనేటువంటిది చాలా స్ట్రాంగ్ ఇన్హెరిటెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడింది ఇక్కడ మాస్టర్ గారికి కనబడింది. అంటే మనం చూడంగానే ఆ పై జనరేషన్స్ మనకు వెంటనే కనబడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను నాకు అలా వెంటనే కనబడుతుందని. అంటే మాస్టర్ గారి పక్కన అక్కడ చూసాం, ఇలాంటి ఇన్స్టెన్సెస్ చూసాం కాబట్టి తెలుస్తుంది మనకి. అది ఆయన చూశారు. మాస్టర్ గారు చూడడం అనేటువంటిది చూస్తే ఎలా అనేటువంటిది ఒక్కసారి మనం అసలు మనకు ఊహకు అందదు అది. ఎందుకంటే ఒకసారి విశాఖపట్నంలోనే న్యూ కాలనీలో ఒక ఆవిడ గేట్ దగ్గరే ఉంది, కొత్తగా వచ్చిన కేసు. గేట్ దగ్గర నుంచి లోపలికి జస్ట్ ఎంటర్ అయింది. ఆ పక్కనే మేమందరం ఉన్నాం. తర్వాత మాతో పాటు మా బావగారు, మా చెల్లెల హస్బెండ్, కొత్తగా మ్యారేజ్ అయిన మా చెల్లెలకి, ఆయన ఇప్పుడు ఎండి చేస్తున్నారు. తర్వాత ఆయన ప్రొఫెసర్గా కూడా చేశారు మెడికల్ కాలేజ్లో. ఆయన ఇప్పుడు స్టూడెంట్. మాస్టర్ గారు వస్తున్నటువంటి చూసి, ఆ వస్తున్న ఆవిడకి లివర్లో బలాన్ వైపు బలాన్ లోపల ఆవిడకి సిస్ట్ ఉంది అని చెప్పారు. అది మరి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆవిడకి ఆ రిపోర్ట్స్ తెచ్చింది. ఆవిడ అంతకుముందు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్స్ విన్ చేసింది. అవన్నీ చేస్తే మా బావగారు చాలా ఇంట్రెస్టింగ్గా చూసాడు. అది అవన్నీ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసి, అది చూస్తే కరెక్ట్గా మాస్టర్ గారు ఏం చెప్పారో అలాగే అదే సైడు అక్కడ ఆ లోపల సిస్ట్ ఉంది. అది మామూలుగా మనకి ఎట్లా చెప్తాం మనం, మన అలా సాధ్యం కాదు కదా మన మామూలు వాళ్ళకి. అంటే మాస్టర్ గారి యొక్క దృష్టి అంటే అది మోర్ దాన్ ఎక్స్రే ఆర్ స్కానింగ్ అని చెప్పాలి. ఎంఆర్ఐ, ఎక్స్రే, స్కానింగ్ అక్కలే మాస్టర్ గారు చేసినట్టయితే. అందుకని ఆ కుర్రాడు ఈ కేసులో ఆ కుర్రాడిని పై జనరేషన్స్ నుంచి అతనికి ఇన్హెరిటెన్స్ వచ్చినటువంటిది ఇప్పుడు ఇతని జనరేషన్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసేందుకని అది ఇంకా జస్ట్ ఎంత 20 years. ఇప్పుడు కనుక దీన్ని ఇప్పుడు వైటల్ ఫోర్స్ బాగానే ఉంది, మనకి డ్రగ్ వేస్తే విత్స్టాండ్ అయ్యే స్థితిలో ఉంది కాబట్టి హైపర్టెన్సీలో, అప్పుడు మాస్టర్ గారు అది కన్ఫర్మ్డ్గా అందులో వాడు కొంత కన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంది కదా మొట్టమొదటిలోనే వాడు డ్యూటీకి ఎలా వెళ్ళడం అనేటువంటి దాంట్లో చేసాడు ట్యూబర్కులర్ అనేటువంటిది. అందుకని అది బేస్ చేసి మాస్టర్ గారు అందుకని 50 వేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళకంటే మన స్టూడెంట్స్గా మాస్టర్ గారు చూసిన వాళ్ళకి ఈ జాగ్రత్తగా మాస్టర్ గారు ఎందుకు వేసారనేటువంటి తెలుసుకోవాలి. మాస్టర్ గారు ఎందుకైనా మంచిది వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటే ట్యూబర్కులర్ 50 ml డోస్ వేశారు. మనం కూడా ట్యూబర్కులర్ 50 ml 2-3 డోసులు వేసేయచ్చు అనేటువంటిది. తర్వాత కొంతమంది పాపం పొరపాటు పడిన వాళ్ళు ఉన్నారు. అందుకని అలా మనం వేసేయకూడదు అలా వేయడానికి. అది ఇక్కడ మాస్టర్ గారు ఎందుకు వేసారు అనేటువంటిది మనం అనలైజ్ చేసి తెలుసుకోవడానికి మనం ఇలాంటిది కనిపిస్తుంది. అది ముందు ప్రస్తుతం ఉన్నటువంటిది. తర్వాత నెక్స్ట్ కేసు ప్రొసీడ్ అవ్వండి. వాసుదేవ్. ఈ సందర్భంలో మా భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి ఒక సీనియర్ హోమియోపతి ఒక అతను వస్తుండేవాడు. మాస్టర్ గారు ఒంగోలు వచ్చినప్పుడు భరద్వాజ మాస్టర్ గారి పిల్లలకి బాగా ఇంపార్టెంట్ వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తుండేవాడు. అప్పుడు ఈ సీనియర్ హోమియోపత్ బిహెచ్ఎంఎస్ ఆయన ఒక కామెంట్ చేశాడు నాకు, ఏమని, మీ మాస్టర్ గారు ఎందుకు ఏమందిస్తారో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదండి అని. అంటే ఇంట్యూజనల్ గా ఇస్తారంటారా అన్నా నేను. అది నాకు తెలియదండి, మరి నాకు ఎంత వెతికినా మెడికల్లో మాస్టర్ గారు ఆ మందు ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు అన్నాడు. మాస్టర్ గారు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అయినా కూడా ఎప్పుడు మెడిసిన్ ఇంట్యూజనల్ గా ఇవ్వటం అనేటువంటిది చేసేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి మెడిసిన్ వెనక ఒక రీజనింగ్, ఒక థరో స్టడీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఎనాటమీ అన్నీ చూసుకొని ఆయన ఒకటే అంటుండేవాళ్ళు, లేటెస్ట్ గా మెడికల్ నాలెడ్జ్ బుక్స్ అన్ని నేను చదివిన్నాను, ఇప్పుడు కరెంట్ గా ఏమేమి డెవలప్ అయినా నాకు తెలుసు అంటుండేవాళ్ళు. క్యాసెట్స్ లో వినండి. అందువల్ల మాస్టర్ గారు ఏదైనా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారంటే దాని యొక్క అనాలిసిస్, రీజనింగ్ మాస్టర్ గారి దగ్గర ఉండేది. అందువల్లే మాస్టర్ గారు ఇప్పుడు ఈ కేసులు చదువుతుంటే మనకి ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది అనేటువంటిది అర్థమవుతున్నది. వాసుదేవ. ఇప్పుడు కేసు నంబర్ 9. A man aged about 30 years came to our dispensary with the following complaints. He was suffering from pain in
the tip of the thumb and index finger since 1 year. It increases after exposing to cold air, cold water, application and night. He used allopathic medicines but was getting relief temporarily. This pain decreases while moving in sunlight, especially applying hot water. Movement of both fingers was difficult and they were very stiff. Bubbles were regular but not satisfactory. 10 years ago, he suffered from eosinophilia. Recently, he suffered from dyspnea, cough and pain in the chest. It was coming in rainy season. Used allopathic medicines and subsided. He had a corn in right heel since 20 years. Because of this corn, he was not able to walk without shoes. Appetite was normal. Because of this pain, sleep was disturbed. Gets dreams of snakes, ghosts. He wakes up with fear. Same dream continues after getting sleep. Here, some uneasiness while walking. At the age of 80 years, he suffered from smallpox, occasionally getting itching on testicles. Sweat was profuse. Father expired with paralysis. There was wasting of left palm muscles. Master E.K. prescribed on October 21st, Causticum 1 mg 1 dose. ఈ కేసులో మనం చూసినట్టయితే 12వ పాయింట్లో ఫాదర్ ఎక్స్పైర్డ్ విత్ పెరాలసిస్ అంటే పేరెంట్స్ లో ఒకళ్ళు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నది, నర్వస్ వీక్నెస్ ఉన్నది. కాబట్టి జెనెటిక్ గా ఈ మనిషికి కూడా కొంత ఆ నర్వస్ వీక్నెస్ అనేటువంటిది బై బర్త్ ఇన్హెరిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దానికి సంబంధించిన సిమ్టమ్స్ మనకి ఇక్కడ స్లోగా 1 by 1 మేనిఫెస్ట్ అవుతున్నాయి. అందులో చూడండి 13వ పాయింట్లో దేర్ వాజ్ వేస్టింగ్ ఆఫ్ లెఫ్ట్ పామ్ మజిల్స్. ఎడమ చేతి మజిల్స్ వేస్టింగ్ అంటే గ్రాడ్యువల్ గా ఎమాషియేట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ నర్వస్ వీక్నెస్ ఆఫ్ కాస్టికం. నెక్స్ట్ చూసినట్టయితే ఇతనికి టిప్ ఆఫ్ ది థంబ్, ఇండెక్స్ ఫింగరు ఈ రెండిట్లో నొప్పి వస్తున్నది. తర్వాత మూమెంట్ ఆఫ్ బోత్ ఫింగర్స్ వాజ్ డిఫికల్ట్ అండ్ దే వర్ వెరీ స్టిఫ్. ఈ రెండు ఫింగర్స్ కదిలించడం చాలా కష్టం. ఆ రెండు ఫింగర్స్ చాలా స్టిఫ్ గా ఉండిపోతాయి. అంటే ఇతనికి స్లోగా ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ 1 by 1 స్టార్ట్ అవుతున్నాయి. అదే కాకుండా 8th పాయింట్ లో చూసినట్టయితే సిన్స్ 1 year సమ్ అనీజినెస్ వైల్ వాకింగ్. అతను నడిచేటప్పుడు అతని యొక్క వాకింగ్ యొక్క తీరులో మనకేదో తేడా కనిపిస్తున్నది. సమ్ సార్ట్ ఆఫ్ అనీజినెస్ అతనే ఫీల్ అవుతున్నాడు. ఈ సిమ్టమ్స్ అన్ని చూసినట్టయితే అతనిలో సమ్ జెనెటిక్ గా స్టార్ట్ అయినటువంటి నర్వస్ వీక్నెస్ స్లోగా ఇతనిలో మేనిఫెస్ట్ అవుతున్నది అనేటువంటిది ఒకటి అర్థమవుతున్నది. బేసిక్ గా ఇతను చిల్లీ పేషెంట్ అంటానికి 1వ పాయింట్లో చల్లగాలికి కోల్డ్ వాటర్ అప్లికేషన్ కి రాత్రిపూట ఇతనికి ఇండెక్స్ ఫింగరు, టిప్ ఆఫ్ ది థంబ్ పెయిన్ ఎక్కువ అవటం అనేటువంటిది ఉన్నది. తర్వాత అతనికి సన్లైట్ లో తిరిగిన, హాట్ వాటర్ అప్లై చేసిన ఈ పెయిన్ అనేటువంటిది రిలీఫ్ వస్తున్నది. ఇది బేసిక్ గా అతను చిల్లీ పేషెంట్ అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. కాస్టికం ఇది టిపికల్ చిల్లీ పేషెంట్. తర్వాత అతనికి గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ సెక్స్, స్నేక్స్, గోస్ట్స్ అని ఒకటి ఉన్నది. ఈ వేక్స్ అప్ విత్ ఫియర్. ఇది మనం క్లార్క్ డిక్షనరీ ఆఫ్ మెటీరియా మెడికల్ చూసినట్టయితే ఆయన ఏమి ఇచ్చారంటే యాంగ్షియస్ డ్రీమ్స్, కన్ఫ్యూజ్డ్ ఆర్ వలప్చుయస్ డ్రీమ్స్ అని ఇచ్చారు. నేను అనుకోవటం ఈ వలప్చుయస్ అనేటువంటిది ఈ డ్రీమ్స్ ఆఫ్ సెక్స్ కి చనిపోతుందేమో అనుకుంటున్నా. ఈ స్నేక్స్, గోస్ట్స్ రావటం వల్ల మొత్తానికి అతనికి యాంగ్షియస్ డ్రీమ్స్, ఫియర్ఫుల్ డ్రీమ్స్ రావటం వల్ల ఆ భయంతో లేచి కూర్చునేవాడు. అయితే తమాషాగా అతనికి ఆ డ్రీమ్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అయ్యేది. అక్కడ మనం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అది కాకుండా ఇంకొకటి గెట్టింగ్ ఇచ్చింగ్ ఆన్ టెస్టికల్స్ అని 10th పాయింట్ లో ఒకటి ఉన్నది. అది క్లార్క్ ఏమి ఇస్తాడంటే అల్సర్స్ అండ్ ఇచ్చింగ్ స్కాబ్స్ ఆన్ ది ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ప్రెప్యూస్, రెడ్ స్పాట్స్ ఆన్ ది పెనిస్, ఇచ్చింగ్ ఎట్ స్క్రోటమ్, గ్లాన్స్ అండ్ ప్రెప్యూస్
అని ఒక సిమ్టమ్ డిక్షనరీ ఆఫ్ మెడికల్ ఇచ్చున్నారు. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని మాస్టర్ గారు ఇన్హెరిట్ చేసినటువంటి ఆ నర్వస్ ప్రాబ్లమ్స్ ని కట్ చేయడం కోసం ఈ పేషెంట్ కి కాస్టికం 1M ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ. నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేస్ 136, కేస్ నెంబర్ 136. A young girl aged about 19 years came to our dispensary with the following complaints. Since after delivery, there was a stabbing type of pain in right hypochondrium. There was something moving sensation in the abdomen, burning sensation in the throat, and vomitings due to indigestion. Vomiting was red in color. Piercing pain in spine, it aggravates on walking. Dim vision. She was getting tears without any reason since after delivery. Gets palpitation in sleep. She was forgetful. Irritation increased after delivery. Indigestion and sore erections. Stool was hard and passes pus like fluid with stool. She gets dreams as if ghosts and devils haunting her. Master E.K. prescribed Lexis 200 one dose on 5th of November 1980. Vasudeva. ఈ కేసులో మొట్టమొదట మనం చూసినట్టయితే 6th పాయింట్లో గెట్స్ పల్పిటేషన్ ఇన్ స్లీప్ అనే ఒక సిమ్టమ్ ఉన్నది. ఈ నిద్రలో సిమ్టమ్స్ ఎక్కువ అవటం, అగ్రవేషన్ ఇన్ స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్, ఇది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ లెక్సిస్. అందుకే వచ్చిన వాళ్ళని నిద్రపోవద్దు అంటారు. ఈ లెక్సిస్ అనేటువంటిది 7.5 feet ఆఫ్రికన్ బుష్మార్ అంటారు దీన్ని, స్నేక్. ఇది ఈ సిమ్టమ్స్ అన్ని సిమ్టమ్ అయిన స్లీప్ లో ఎక్కువ అవుతాయి. కంటే ఏమంటారంటే as soon as he goes into sleep, he rouses up with palpitation, dyspnea and suffocation. ఈ సిమ్టమ్ మీద బేస్ అయ్యి ఈ లెక్సిస్ అనేటువంటిది బాగా ఇండికేట్ అవుతున్నది. 2nd పాయింట్లో షీ డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్ అండ్ డెవిల్స్ హాంటింగ్ హర్ అనేటువంటిది మనకి 8th పాయింట్లో ఉన్నది. డిస్టర్బ్డ్ స్లీప్, గెట్స్ డ్రెడ్ఫుల్ డ్రీమ్స్ అనేటువంటిది 8th పాయింట్లో ఉన్నది. కెంట్ ఏమంటారంటే యాంగ్షియస్ అండ్ ఫియర్ఫుల్ డ్రీమ్స్ అనేటువంటిది లెక్సిస్ లో ఒక ప్రామినెంట్ సిమ్టము. అందువల్ల ఈ పాయింట్ కూడా లెక్సిస్ కి సూట్ అవుతున్నది. తర్వాత ఇంకొకటి 1st పాయింట్లో ఏం చెప్తారంటే డెలివరీ తర్వాత రైట్ హైపోకాండ్రియం రీజియన్ లో స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తున్నది అని ఒక పాయింట్ ఉన్నది. 5th పాయింట్లో అంటే కెంట్ ఏమంటారంటే కటింగ్ లైక్ ఎ నైఫ్ పెయిన్ ది రీజియన్ ఆఫ్ ది లివర్ అంటారు. రైట్ హైపోకాండ్రియం అన్నా రీజియన్ ఆఫ్ ది లివర్ అన్నా రెండు ఒకటే. అక్కడ స్టాబింగ్ పెయిన్ అని మాస్టర్ గారు సిమ్టమ్స్ లో ఇచ్చున్నారు, ఇక్కడేమో కటింగ్ లైక్ ఎ నైఫ్ అని ఉన్నది, కాబట్టి అది కూడా దానికి సూట్ అవుతున్నది. తర్వాత కెంట్ ఏమంటారంటే కెనాట్ ఎండ్యూర్ ఎనీ ప్రెషర్ అబౌట్ హైపోకాండ్రియా అనేటువంటి ఇంకో సిమ్టమ్ ఇచ్చున్నారు, ఇది కూడా లెక్సిస్ కి సూట్ అవుతున్నది. నెక్స్ట్ 2nd పాయింట్లో బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్ అండ్ వామిటింగ్స్ డ్యూ టు ఇండైజెషన్. వామిటింగ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ అని ఇంకో సిమ్టమ్ ఇచ్చున్నారు. ఈ బర్నింగ్ సెన్సేషన్ ని కెంట్ ఏమంటారంటే సోర్నెస్ అండ్ పెయిన్ ఇన్ థ్రోట్, సోర్ థ్రోట్, ఇంకో చోట సోర్నెస్ అండ్ పెయిన్ ఇన్ ది థ్రోట్ అంటారు, కాబట్టి ఆ సిమ్టమ్ కూడా లెక్సిస్ కి సూట్ అవుతున్నది. తర్వాత 5th పాయింట్లో షీ వాజ్ గెటింగ్ టీయర్స్ వితౌట్ ఎనీ రీజన్ సిన్స్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ అయిన తర్వాత కారణం లేకుండా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి. దాన్ని కెంట్ ఏమంటారంటే ఒక చోట ఫిస్టులా లాక్రిమాలిస్ వెన్ which is accompanied by long standing eruptions about the face అని కెంట్ మెడికల్ ఇచ్చున్నారు. అంటే తెలియకుండా కళ్ళ వెంబడి నీళ్లు రావటం అనేటువంటి సిమ్టమ్ ఒకటి ఈ లెక్సిస్ లో ఒకటి ఉన్నది.
నెక్స్ట్ వామిటింగ్ అనేటువంటి దాంట్లో వామిటింగ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ అని సెకండ్ పాయింట్ లో ఉన్నది. అంటే రెడ్ ఇన్ కలర్ అంటే మనం కొంత బ్లడ్ పడుతున్నదని సస్పెక్ట్ చేయొచ్చు. ఈ లెక్సిస్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాంటీ హెమరోజిక్ రెమెడీ. టెండెన్సీ టు బ్లీడ్ అనేటువంటిది దీంట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మనకి కంటే ఏమంటారంటే పార్ట్స్ బ్లీడ్ ఈజీలీ. లెక్సిస్ ఈజ్ ఏ హెమరేజిక్ రెమెడీ అంటారు. కాబట్టి వామిటింగ్ లో బ్లడ్ పడటం అనేటువంటి చిన్న పాయింట్ కూడా మనకి లెక్సిస్ ఇవ్వడానికి కారణం తెలియజేస్తున్నది. ఇంకొకటి ఒక పాయింట్, స్టూల్ 7th పాయింట్ లో స్టూల్ వాజ్ హార్డ్ అండ్ పాసెస్ పస్ లైక్ ఫ్లూయిడ్ విత్ స్టూల్ అనే ఒక పాయింట్ ఉన్నది. ఇది మోషన్ తో పస్సు పడటం అంటే వీ కెన్ సస్పెక్ట్ ఫిస్టులా ఇన్ నానో. సో దానికి కూడా మాస్టర్ గారు అది కూడా ఆలోచించి యాంటీ ఫిస్టులర్ రెమెడీ కింద వీటన్నిటి కింద ఆలోచించి ఈ లెక్సిస్ అనేటువంటిది 200 పొటెన్స్ లో ఒక డోస్ ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. ఇదేంటంటే ఆ డ్రగ్ మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కెంట్, క్లార్క్ ఆ 2-3 మనం కొరిలేట్ చేసుకుని చూస్తే మనకి ఎలాగా ఆ సిమ్టమ్స్ సరిపోయినటువంటిది తెలుస్తుంది. అయితే మామూలుగా డైరెక్ట్గా చూస్తే అన్ని సిమ్టమ్స్ ఇది దీని ఎలా ఉంది అనుకుంటాం మనం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఒక యాంగిల్లో డ్రగ్ పిక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం బాగా ఫెమిలియర్ యాంగిల్లో. కానీ ఒక్కసారి మన ఫెమిలియర్ యాంగిల్లో పిక్చర్ రాదు. అది రావాలంటే మనకి ఆ సిమ్టమ్స్, మెయిన్ సిమ్టమ్స్ మీద డ్రగ్ ఒకసారి మనకి ఇండికేట్ అయినప్పుడు దాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నా కెంట్, క్లార్క్, ముఖ్యంగా మాస్టర్ గారు కెంట్, క్లార్క్ ఈ 2 మీటర్ మెడికాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని అటువంటి ఆ మెటీరియల్ మెడికల్లో ఆ పర్టికులర్ సిమ్టమ్స్ చూస్తే మనకు అప్పుడు అర్థం అవుతుంది ఇక్కడ సరిపోయింది అనేటువంటిది మనకు తెలుస్తుంది మన స్టడీకి. అందుకని అలా స్టడీ చేసుకోవాలి మనం, అనాలిసిస్ చేసుకున్నప్పుడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మాస్టర్ గారు ఎలా ఇచ్చారు డ్రగ్ అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇప్పుడు స్టడీ చేస్తుంది మెయిన్ అదే. ఈ కేసులో మాస్టర్ గారు ఈ డ్రగ్ ఎలా ఇచ్చారు, అదే ఇందాక మీరు చెప్పింది ఆ బిహెచ్ఎంఎస్ హోమియోపతి వైద్యుడు మాస్టర్ గారు ఈ మందు దీనికి ఎలా ఇచ్చారు అనేటువంటిది దేని ప్రకారం ఇచ్చారో తెలియట్లేదు, ఇన్స్టిట్యూషన్ ప్రకారం అన్నాడుగా. ఎందుకంటే అతను ఈ కొరిలేషన్ అనేటువంటిది అలవాటు లేకపోవడం వల్ల కేవలం ఒక డ్రగ్ అంటే దానికి స్టాండర్డ్గా ఉన్నటువంటి ఆ సిమ్టమ్స్, కొన్ని సిమ్టమ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఆ చిక్కు వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా మనం కొరిలేషన్ అనేటువంటిది ఉండాలి. తర్వాత ఒక్కసారి ఏంటంటే ఒక దాంట్లో బాగా సమగ్రంగా మనం దొరకకపోతే మళ్ళీ ఇంకో మెటీరియల్ మెడికా అదే డ్రగ్స్. అయితే ఇంకో మెటీరియల్ మెడికా అంటే మళ్ళీ మనం మరీ డైరెక్ట్గాను ఎలెన్స్ కీనోట్స్ని లేకపోతే బోరిక్ అని అంటే వాటికి వెళ్ళిపోకూడదు. అవి ఎప్పుడంటే ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా కన్ఫర్మేషన్కి 1-2 సిమ్టమ్స్ చూసుకోవడం తప్ప మెయిన్గా డ్రగ్ సెలెక్షన్ మాత్రం మాస్టర్ గారు ఎప్పుడు కూడా కెంట్ అండ్ క్లార్క్ ఈ రెండింటికి మెయిన్ ఇది ఇచ్చారు. అది వాసుదేవ్. నెక్స్ట్ కేస్ నంబర్ 129. An old lady aged about 60 years came to our dispensary with the following complaints. Since 3 years, white spots were appearing at wrists and also on the face and lips. There was no itching, burning sensation in palms and soles, weakness, dragging type of pain in thighs, twitching of right cheek and right eye. This was since 30 years. Because of this twitching, she was suffering with headache. She was using spectacles for headache. Appetite was more, but no relish to take food. Bowels were regular, urine was normal, and disturbed sleep. Attained menopause, 22 years. Master EK prescribed on 4th of November Agaricus 200, 1 dose, and repeated it on 13th of November Agaricus 200, 2 doses with a gap of 15 days. ఈ కేసులో ఈ పేషెంట్ యొక్క ఏజ్ 60 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఈవిడ 5th పాయింట్లో చూసినట్టయితే ట్విచ్చింగ్ ఆఫ్ రైట్ చీక్ అండ్ రైట్ ఐ.
ఈ చీక్, రైట్ సైడ్ చీక్ అండ్ రైట్ ఐ ట్విచ్చింగ్, అదరటం అనేటువంటి ఒక జర్కింగ్ ఆఫ్ రైట్ చీక్ అండ్ రైట్ ఐ అనే దాంతో సఫర్ అవుతున్నది 30 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఆవిడకి హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ కోసం ఆవిడ ఏదో కళ్ళజోడ్లు, స్పెక్టికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాయి. ఇది ఈ కేసులో చాలా టిపికల్ సిమ్టమ్. ఈ ట్విచ్చింగ్ ఆఫ్ రైట్ చీక్ అండ్ రైట్ ఐ అనేటువంటి ఆవిడ యొక్క నర్వస్ వీక్నెస్ ని తెలియజేస్తున్నది. ఇంకా మిగతా బర్నింగ్ సెన్సేషన్ ఇన్ పామ్స్ అండ్ సోల్స్, వీక్నెస్, డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ థైస్, తర్వాత హెపటైట్ వాజ్ మోర్, నో రిలీజ్ టు టేక్ ఫుడ్, ఇవన్నీ దానికి అసోసియేటెడ్ గా వచ్చినటువంటి సిమ్టమ్స్. అందువల్ల మెయిన్ గా ఈ నర్వస్ వీక్నెస్ మీద మాస్టర్ గారు ఆ సెకండ్, 5th పాయింట్ లో ఉన్నటువంటి దాని మీద, ట్విచ్చింగ్ మీద బేస్ అయ్యి ఎగారికస్ ఇచ్చారనుకుంటున్నాను వాసుదేవ. అది ఆ ట్విచ్చింగ్ ఆఫ్ ది రైట్ చీక్ అండ్ రైట్ ఐ అనేటువంటిది అది చాలా ప్రామినెంట్ గా ఇండికేషన్. అది ఏంటంటే ఆ చాలా కాలం నుంచి కూడా ఆవిడకి నర్వస్ సిమ్టమ్స్ అనేటువంటిది బాగా ఆవిడ మేనిఫెస్ట్ అయింది. ఆ మేనిఫెస్ట్ అయినటువంటిది ఆ ట్విచ్చింగ్ టైప్ ఆఫ్ ఇది అంటే ట్విచ్చింగ్ టైప్ ఆఫ్ దీంట్లో ఏంటంటే మనకి ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆవిడ యొక్క మిగతా దీన్ని బట్టి మాస్టర్ గారు ఎగారికస్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అది ఇచ్చారు. అందువలన ఆవిడకి బాగా మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గాయి ఇచ్చిన తర్వాత. అందుకని ఇది చాలా మాస్టర్ గారు డీప్గా దాన్ని ఈ డ్రగ్ సెలెక్షన్ అనేటువంటిది ఒకసారి చాలా డీప్గా ఉంటుంది. మన నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కొరిలేట్ చేసుకుంటే అర్థం అవుతుందండి కేసు. వాసుదేవ. నెక్స్ట్ కేస్ నెంబర్ 25. An electrician aged about 43 years came to our dispensary with the following complaints. Since 1972, he was suffering from piles. In 1974, January, piles were operated, again operated in April 1974, but he did not get complete cure. At that region, he gets itching. He could pass stool satisfactorily. He could not pass stool satisfactorily. At the time of overheat, piles comes outside from the anus. He was also suffering from polyuria since childhood. Urine was in white color. At the time of overheat, he suffers from burning micturition. He had no sexual desire and suffered with early ejaculation. Semen was thin. Appetite was not good. Distaste in mouth after taking meals. He passes flatus more. He passes flatus even by bending. Also, he feels some heat and burning sensation in stomach. If he works more time in sunlight, he gets vertigo, weakness, and blurred vision for 2 minutes. Sometimes he gets pain in the right ear and ear block. Pitting edema on legs and numbness and cracks on legs. Dragging type of pain in legs. Occasionally suffers from pain in elbow joint. There was numbness and no sensation of left thumb and index finger, and also body pains. Palpitation after hearing either good or bad news. After walking long distance or ascending steps, gets dyspnea. Likes spicy food. Likes cold water bath even in winter also. Disturbed sleep. He gets dreams of horse riding and driving car. In 1959, he suffered with typhoid fever and lasted for 52 days. Thrice he suffered from malaria fever. Master E.K. prescribed selenium 201 dose on 1st November 1980 and acid fast daily night for 1 week. వాసుదేవ. ఈ కేసులో మనకి ఫస్ట్ మనం కెంట్ మెట్రియా మెడికల్ లో కానీ ఫిలాసఫీలో కానీ చూసినట్టయితే పైల్స్ కి ఆపరేషన్ చేయటం అనేటువంటిది ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఇన్ వైటల్ ఆర్గాన్స్ లైక్ హార్ట్, లంగ్స్ ఎక్సెట్రా.
అది మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో కనిపిస్తున్నది. పైల్స్ 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. దానివల్ల అతనికి స్లోగా నర్వస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినాయి. దానికి తోడు అతనికి టైఫాయిడ్ ఫీవర్ 52 days టైఫాయిడ్ ఫీవర్ సఫర్ అయ్యాడు. ఒకసారి మలేరియా ఫీవర్ సఫర్ అయ్యాడు. ఈ ఫీవర్స్, ఈ సప్రెషన్ ఆఫ్ పైల్స్, వీటి మీద అతనికి కొన్ని నర్వస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినాయి. అది మనకి ఈ క్లియర్ గా 5th పాయింట్ లో no sexual desire and he suffered from with early ejaculation, semen was thin అనేటువంటి సిమ్టమ్ మనకి అతను ఎంత వీక్ గా ఉన్నాడు అనేటువంటి నర్వస్ డిజార్డర్ తెలియజేస్తున్నది. దానికి కరస్పాండింగ్ గా అతను ఏదైతే దేనికైతే అన్ఫిట్టో దానికి సంబంధించిన డ్రీమ్స్ ఆఫ్ హార్స్ రైడింగ్ అండ్ డ్రైవింగ్ కార్, అంటే అతను హీఈస్ ఎ ఫెయిల్యూర్ ఇన్ సెక్స్ కాబట్టి అతనికి హార్స్ రైడింగ్, కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా కళ్ళు వస్తున్నాయి. అదేగాక ఈ సెలేనియం అనేటువంటిది టిపికల్ చిల్లీ రెమెడీ కాబట్టి అతనికి ఆ హాట్ రెమెడీ కాబట్టి కోల్డ్ వాటర్ తో స్నానం చేయటం, వింటర్ లో కూడా చన్నీళ్ళు స్నానం చేస్తాడు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇందువల్ల బేసికల్ గా ఇతనికి సప్రెషన్ ఆఫ్ పైల్స్ విత్ సర్జరీ అండ్ ప్రొలాంగ్డ్ టైఫాయిడ్ ఫీవర్ ఫర్ 52 days అండ్ మలేరియా, వీటన్నిటి వల్ల అతనికి నర్వస్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఈ సెక్షువల్ వీక్నెస్ డెవలప్ అయింది. కాబట్టి మాస్టర్ గారు ఇవన్నీ ఆలోచించి అతనికి సెలేనియం 200 డోస్ ఇచ్చి అతని వైటాలిటీ పికప్ చేయడం కోసం యాసిడ్ ఫాస్ట్ డైలీ రాత్రిపూట ఒక డోస్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. వాసుదేవ ఇక్కడ ఏంటంటే ఇలాంటి కేసులో అతని ఏజ్ 43 years, అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు, ఏజ్ 43 years. అవును సార్. కాబట్టి ఇప్పుడు ఇదే కనుక ఒక 70 years 65 years దాటిన వాళ్ళు వచ్చింది అనుకోండి, అక్కడ ఇలాగ సెలీనియం వేయడం అనేటువంటి దాన్ని అది వేస్తుంది. అవును. అందుకని ఇక్కడ వాటి ఏజ్ అనేటువంటి దాన్ని కూడా కన్సిడరేషన్ తీసుకుని ఆ ఏజ్కి అతను ఉండవలసినటువంటిది ఆ వైటల్ ఫోర్స్ అనేటువంటిది బాగా పనిచేయకపోవడం వల్ల అతను మెంటల్గా ఫీల్ అవుతాడు, కానీ ఫిజికల్గా కెపాసిటీ లేకపోవడం అనేటువంటిది ఉంది. అది సెలీనియం అనేటువంటి ఆ డ్రగ్లో ఆ టైప్ ఆఫ్ ఇది అందులో బాగా కొంచెం ప్రామినెంట్ కేసు అది. ఎందుకంటే సెలీనియంలో బాగా దీనికి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఆ డిజైర్ బాగా ఉంటుంది, కానీ వాళ్ళు పర్ఫార్మ్ చేయలేరు. అది ఏజ్లో ఉండవలసినటువంటి ఇది కూడా ఉండదు. అది ఇక్కడ రెక్టిఫై కాకపోతే ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు ఏజ్లో అడ్వాన్స్ అయినప్పుడు కూడా ఈ బ్లాక్ ఉండిపోతుంది, మైండ్ అబ్సెషన్. ఆ బ్లాక్ ఉండిపోయి దానివల్ల వాళ్ళు తెగ సఫర్ అయిపోతూ ఉంటారు. దానివల్ల దానికోసం ఏమేమి మెథడ్స్ ఉన్నాయని వెతుకుతూ ఉండడం, ఇలాంటివన్నీ కొన్ని కేసులు చూస్తూ ఉంటాం. అందువల్ల ఇక్కడ మాస్టర్ గారు సెలీనియం అనేటువంటి సెలెక్ట్ చేసి ఇవ్వడం అతన్ని, అంటే ఆ యాసిడ్ ఫాస్ అనేటువంటిది కూడా అతనికి ఏమో ఆ వైటాలిటీని సపోర్ట్ చేసేటువంటిది. మెయిన్గా ఈ సెలీనియం అనేటువంటిది మెంటల్ బ్లాక్ అబ్సెషన్ అనేటువంటిది ఏంటంటే మయాజ్మాటిక్ దీనివల్ల వచ్చినటువంటిది. దానికోసం మాస్టర్ గారు డ్రగ్ వేశారు. వాసుదేవ ఇంకా 10 minutes టైం ఉంది సార్. ఒక చిన్న కేసు ప్రజెంట్ చేసి సమ్మప్ చేస్తాను. కేసు నంబర్ 110. A man aged about 55 years came to our dispensary with the following complaints. He could not see things in distance. He had diplopia. In light only he could see things. He sees object as four. If he thinks more, he gets vertigo, numbness, and gets sweats. Since 4 years, he was suffering from burning pain in the chest. It subsides after taking buttermilk. Continuously, he suffers from body pains and joint pains. He was feeling that this problem came because of drinking alcohol. This problem increased after stopping alcohol. That was 6 months ago. That is why he was taking small quantity of alcohol daily. Otherwise, he gets distension of abdomen. He suffers with stiffness of limbs from sole. After applying amrutanjanam and hot water sponging, gets relief.
Bowels were regular and stool was hard. He passes the stool freely after using some medicine only. At the age of 10 years, he was residing in Burma when he suffered with chickenpox. Before marriage, he suffered with gonorrhea. He had no appetite. He could not stand near heat items and sun. If he stays near heat items, he gets burning sensation all over the body. Master Garu prescribed Naxvamika 1M on 25th of October 1980. ఈ కేసులో మనకి 2-3 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ మనకి తెలుస్తున్నది. ఒకటి, ఇతనికి ఆల్కహాలిజం అనేటువంటిది ఒకటి, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నది. అది మానేస్తే అతనికి కొన్ని ఇండైజెషన్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రెగ్యులర్ గా స్మాల్ క్వాంటిటీ తీసుకుంటూ ఉన్నాడు రోజు. ఇది 3rd పాయింట్ లో ఉన్నది. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అతనికి ఇండైజెషన్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. బర్నింగ్ ఇన్ చెస్ట్, ఇండైజెషన్, ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. నెక్స్ట్, ఇతను మ్యారేజ్ కి ముందు బర్మాలో ఉన్నాడు. 10 years when he was residing in Burma at the age of 10 years. 10 సంవత్సరాల వయసు అప్పుడు ఇతను బర్మాలో ఉన్నాడు. అక్కడ చికెన్ పాక్స్ ఉన్నది. అది మనకి ఇంపార్టెంట్ కాదు. మ్యారేజ్ కి ముందు అతనికి గనేరియా వచ్చింది. అంటే గనేరియా వచ్చిందంటే అతని క్యారెక్టర్ను మనం సస్పెక్ట్ చేయాలి. సో ఈ డిబాచరీ, ఇల్లిసిట్ కాంటాక్ట్స్, ఆల్కహాల్, వీటి మీద బేస్ చేసుకొని మాస్టర్ గారు నక్సవామికతో అతని కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్ చేశారనుకుంటున్నాను. వాసుదేవ. అదేంటంటే నక్సవామిక అనేటువంటిది ఇక్కడ ఎడిక్షన్ పార్ట్. అతని టెండెన్సీ టు గెట్ అడిక్టెడ్ అనేటువంటిది, ఆ ఎడిక్షన్స్ కి ఏమైనటువంటిది అది మెయిన్ గా ఇందులో నక్సవామికలో మనకి కనిపిస్తుంది. అందువల్ల అతను ఈ ఆల్కహాల్ కానీ లేకపోతే డిబేచరీకి కానీ ఇవన్నీ ఎడిక్షన్స్ కదా, ఆ ఎడిక్షన్స్ కి అతను లొంగిపోయేటువంటిది అనమాట. ఇంకా అదే అందుకని ఆ తర్వాత ఏంటంటే అది ఆపుదామన్నా ఆ ఎడిక్షన్స్ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఆపితే దానివల్ల వచ్చేటటువంటి తట్టుకోలేక కంటిన్యూ చేస్తుంటారు ఎక్కువ మంది. వీటిలో కూడా అంతే. అందువల్ల దానివల్ల ఈ చెస్ట్లో బర్నింగ్ పెయిన్ ఇవన్నీ కూడా రావడం, ఎందుకంటే అసిడిటీకి సంబంధించినటువంటివన్నీ సబ్సిక్వెంట్గా దానివల్ల ఆల్కహాలిజం డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. తర్వాత ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, వేరే దీంట్లో ఎన్విరాన్మెంట్ పెరగడం, డిసిప్లిన్ ఇది లేకపోవడం వల్ల అతను అలాంటి అడిక్షన్స్ వాటికి లోన్ అయ్యాడు అనేటువంటిది ఇది కూడా మనకి ఇందులో మనకు తెలుస్తుంది. అందువల్ల మాస్టర్ గారు ఇక్కడ ఏంటంటే నక్సవామిక 1M అనేటువంటిది ఎందుకు ఇచ్చారంటే అతను మెంటల్ లెవెల్లో బాగా స్ట్రాంగ్గా అది ఉంది. కేవలం ఫిజికల్ ఎలిమెంట్సే కాదు. అందువల్ల 1M ఇవ్వడం వల్ల ఏంటంటే ముందు అక్కడి నుంచి ఆ ఎడిక్షన్స్ అనేటువంటి వాటికి లొంగడం అనేటువంటి దాని మీద అక్కడ చేంజ్ వస్తే కానీ అతని తర్వాత ఫర్దర్ మళ్ళీ మనం మెడికేషన్తో సేవ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని మాస్టర్ గారు డైరెక్ట్గా నక్సవామిక 1M అనేటువంటిది ఇవ్వడానికి కారణం అది అనిపిస్తున్నాను. వాసుదేవ. ఈ యొక్క 5 minutes లో సమ్అప్ చేసేస్తాను సార్. చేయండి. నేను మన పణిగోపాల్ ఒకసారి శ్రీదేవి గారు బుజ్జిగారి కేసెస్ అన్ని ఒక CD ఫారంలో తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. దాన్ని నేను పర్సూ చేస్తూ శ్రీదేవి గారికి ఫోన్ చేసినప్పుడు బుజ్జిగారు ట్రీట్ చేసిన కేసెస్ మేము ఒక గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అన్నారు. సరే, నేను యాదృచ్ఛికంగా ఎంత బేసిక్ గా నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరేనన్నాను. అప్పటి నుంచి నేను ఆ కేసెస్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయటం, చాలా సిన్సియర్ గా అటెండ్ అవ్వటం చేస్తున్నాను. ఇవి చూసిన తర్వాత మాస్టర్ గారు ఉన్నప్పుడు మా వయసు చాలా తక్కువ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ హోమియోపతితో కుస్తీ పట్టిన తర్వాత మాస్టర్ గారు ట్రీట్ చేస్తున్న కేసెస్ చూస్తున్నట్టయితే
ఈ చిన్న కేస్ షీట్ మీద మాస్టర్ గారు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఆయన ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు కాదు కేస్ టేకింగ్ చూసి మందు ప్రిస్క్రైబ్ చేయడానికి. అంత షార్ట్ టైంలో మాస్టర్ గారు ఎట్లా కరెక్ట్ గా యాక్యురేట్ ప్రిస్క్రిప్షన్, యాక్యురేట్ పొటెన్సీ ఇవ్వగలుగుతున్నారు అనేటువంటిది అది నిజంగా మాస్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ మహానుభావుడికి ఇవన్నీ చూడటం, చేయబట్టుకోవటం ఇవన్నీ ఊరికినే మన సాటిస్ఫాక్షన్కే కానీ ఆయనకి ఎప్పుడో మైండ్ లో డ్రగ్ సజెస్ట్ అవుతుంది. మాస్టర్ గారు ట్రీట్ చేసిన ఈ 250 శ్రీశైలం కేసెస్ లో మేము చదువుతూ ఉంటే మాకేం అర్థం అవుతుందంటే కేస్ టేకింగ్ యొక్క ఇంపార్టెన్స్, ఏ సేలియంట్ పాయింట్స్ మనం కేస్ టేకింగ్ లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక కేసులో హస్బెండ్ చైల్డ్ చనిపోయాడు. అది మనం కేస్ టేకింగ్ నార్మల్ రొటీన్ లో చేసేవాళ్ళు వాళ్ళు చచ్చిపోతే నాకు ఎందుకండి చెప్పడం అంటారు. కాదు, దానివల్ల మనకి డ్రగ్ యొక్క సజెషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి. అట్లాగే ఒక ప్రొఫెషన్, ఆవిడ డ్యామ్ దగ్గర పనిచేస్తుంది, లేకపోతే నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ ప్రొఫెషన్ తెలియటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కి మనకి ఒక డ్రగ్ సజెస్ట్ అవటం అంటే జరుగుతుంది. ఇలాగా కేస్ టేకింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఇందాక ఒక కేసులో చూసాం పెరాలసిస్ ఆఫ్ ఫాదర్ డైడ్ విత్ పెరాలసిస్ అని. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఎందుకు నోట్ చేసుకోవాలి, ప్రొఫెషన్ ఎందుకు నోట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ కేస్ టేకింగ్లు మాస్టర్ గారి రోజు చదువుతూ ఉంటే మాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థమవుతున్నాయి. అదే కాకుండా మాస్టర్ గారు ఇంతకుముందు మనకి తెలిసినటువంటి సిమ్టమ్స్ ఒక్కొక్క డ్రగ్కి మనకు కొన్ని ఎక్కాల్లాగా కొన్ని ఉంటాయి, ఏదో అది అని ఇదని. ఇప్పుడు ఆ డ్రగ్స్ యొక్క ఇంకొక డైమెన్షన్ ఈ పాయింట్స్ చదువుతూ ఉంటే మాకు అర్థమవుతున్నది. ఇది అర్జెంటమ్నైట్, నక్స్వామిక, సెలేనియం ఇవన్నీ వీటి యొక్క న్యూ డైమెన్షన్ ఏమిటి, మనం ఇంతకాలం వాటిని ఎందుకు నెగ్లెక్ట్ చేసాం అనేటువంటిది అర్థమవుతున్నది. తర్వాత ఈ గ్రూప్ లో చేరేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన సభ్యులకి, ఈ కార్యక్రమంలో బుజ్జి గారి ఈ సెమినార్లో లేకపోతే హోమియోపతిక్ కాన్ఫరెన్స్ లో మా గ్రూపు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అనంతకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక సజావుగా జరగటానికి కొంతమంది వ్యక్తులు కారణం. వాళ్ళని ఉటంకించకుండా ఉండటం ధర్మం కాదు. ఎందుకంటే ఈ కేసెస్ అన్ని టైప్ చేసి ఒక హార్డ్ కాపీ, ఒక సాఫ్ట్ కాపీ తయారు చేయటం అనేటువంటిది, ఆ ప్లేస్ నుంచి ఆ కేసెస్ సెక్యూర్ చేయటం, వాటిని టైప్ చేయటం, మళ్ళీ వాటిని పంపించటం, ఇదంతా శ్రీదేవి గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఒక డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఆవిడకి కావాల్సినటువంటి సాంకేతిక సహకారాన్ని మన తారకేష్ గారు ఇస్తున్నారు. ఈ కేసెస్ కానీ హోమియో ఫిలాసఫీ లెక్చర్స్ మేము ప్రతి వారం చదువుకుంటున్నప్పుడు మాకు అర్థం కాని పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మన్మోహన్ గారు, శ్రీదేవి గారు మంచి మంచి సూచనలు ఇస్తూ వారి యొక్క లెసన్స్ లో ఉన్నటువంటి అంతరార్థాలను తెలియజేస్తున్నారు. ఇలాగా మేము సీనియర్స్ దగ్గర నేర్చుకొని ఈ క్లాసులకి అటెండ్ అవ్వటం, ఈ గ్రూప్ లో చేరటం నా మటుకు నాకు ఒక యూటర్న్ అనిపిస్తున్నది. హోమియోపతిక్ లైఫ్ లో ఇట్ హ్యాస్ బికమ్ అన్ యూటర్న్ ఫర్ మీ. కాబట్టి ఇలాంటి గ్రూప్ లో ఉండటం నాకు చాలా సంతోషంగా, మాస్టర్ గారు నాకు ఒక మందరజాలంలో లాగా ఇదేదో మాయ చేసి నన్ను ఇందులో ఇరికించారేమో అనిపిస్తున్నది. అందువల్ల నేను వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను. వాసుదేవ.